అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. మీకు ఏ రకమైన మసాలాలు ఇంకా టమోటాలు ఏం అవసరం లేదు. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకొని తినడం వల్ల సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని చికెన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీడియం సైజులో, మరి చిన్న ముక్కలు కాకుండా మరి పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. నాకు ఇక్కడ ఒక టీ స్పూన్ సాల్ట్ అనేది పడింది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అప్పుడు బాగుంటుంది ఫ్రెష్గా చికెన్కి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ పసుపు అంతా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం అనేది వేసాను. 1/2 చెక్క నిమ్మరసం అనేది ఈ విధంగా జ్యూస్ అనేది పిండుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా ఈ ఉప్పు కారాలు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే చికెన్ అనేది కొంచెం నాని చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒక 1/2 అవర్ పెట్టేసేయాలి పక్కన. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వాడుతున్నానండి. ఈ నాన్ వెజ్ కర్రీలకి నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 యాలక్కాయలు ఇంకా 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మధ్యలో పెట్టేసి చేసుకోండి. ఈ విధంగా బాగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆనియన్స్ ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ని ఈ విధంగా వేసేయాలండి. చికెన్ అంతా ఈ ఆనియన్స్ అన్నీ కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసి ఫ్లేమ్ని మూత అనేది పెట్టేసేయాలండి. ఆ తర్వాత ఈ చికెన్లో వాటర్ అనేది అవసరం ఉండదు. ఈ విధంగా వాటర్ అనేది ఊరుతాయి. ఈ వాటర్లోనే చికెన్ అంతా మగ్గిపోవాలండి. అసలు వాటర్ అనేది వేయకూడదు. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క అనేది సాఫ్ట్ అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేసుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత మూత పెట్టిన తర్వాత ఇంకో 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా చికెన్ అనేది ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది చికెన్లో నుంచి. ఆ తర్వాత ఇంకోసారి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి మరీ విరిగిపోకుండా చిదురకుండా ఈ విధంగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఒకసారి ఈ విధంగా గరిటెతో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ముక్క అనేది పట్టి చూడండి. ఈ విధంగా బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి. ముందర వేసున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంకో టీ స్పూన్ కారం అనేది వేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకో టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని ఈ విధంగా పొట్టు తీయకుండా ఈ విధంగా బాగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలండి. పొట్టైనా తీసేయవచ్చు, తీయకుండా కూడా ఉండొచ్చండి. నేను అట్లే వేసేసాను. వేసి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ఈ చికెన్ ముక్కకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. 2 టీ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉంటే
జీరా పౌడరు వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే నేను స్కిప్ చేసేసాను. ఈ విధంగా వేసుకొని ఒకసారి స్పైసీనెస్ అన్నీ ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ ముక్క అనేది చెదరకుండా చూసి కలిపేసుకోవాలి. లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకోవాలి. వేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 2 మినిట్స్ దాకా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకి పట్టి చాలా బాగుంటుందండి. మీరు రసమైనా ఇంకా ఏదైనా సాంబార్ అయినా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. లాస్ట్లో జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు వేసి ఈ విధంగా బాగా ఇంకోసారి కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. టేస్టీ ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి. మీరు ఎప్పుడైనా చికెన్ చేసుకోవాలంటే ఈ విధంగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు దీంట్లో పప్పు సూపర్ కాంబినేషన్ అండి. పప్పు చేసుకొని సైడ్ డిష్గా ఈ చికెన్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.